అహల్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత ప్రభుత్వం రాయలసీమకు చీమంత మేలు కూడా చేయలేదని సీఎం చంద్రబాబు విమర్శ. శాసనసభలో సీఎం చంద్రబాబు ప్రసంగం. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వెల్లడి. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని హోంమంత్రి అనిత విమర్శ. శాసనసభలో హోంమంత్రి అనిత ప్రసంగం. 5 ఏళ్లలో జగన్ ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని, దీంతో దుండగులు రెచ్చిపోయారని ఆగ్రహం. 3 నెలల్లో విశాఖకు టీసీఎస్ వస్తుందని మంత్రి నారా లోకేష్ వెల్లడి. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేల ప్రశ్నలకి సమాధానమిచ్చిన లోకేష్ 5 సంవత్సరాల్లో 5 లక్షల ఐటీ ఉద్యోగాలే మా లక్ష్యమని వెల్లడి. గత ప్రభుత్వం రాయలసీమకు చీమంత మేలు కూడా చేయలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని సీఎం వెల్లడించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం. గతంలో చేశాం, మళ్లీ చేసి చూపిస్తామని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పటికే ఈ అంశంపై కేబినెట్ ఆమోదం తెలిపిందని, అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని అన్నారు. హైకోర్టు బెంచ్ ని కర్నూలులో ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు. గత ప్రభుత్వం రాయలసీమకి చీమంత మేలు కూడా చేయలేదని విమర్శించారు. యువగలంలో ప్రకటించిన విధంగా మిషన్ రాయలసీమ హామీలని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం. గతంలో చేశాం, మళ్లీ చేసి చూపిస్తామని వ్యాఖ్యానించారు. ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామో కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. దాని ప్రకారం నిన్నే కేబినెట్లో తీర్మానం చేసి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి అటు హైకోర్టుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాం. వీలైనంత తొందరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ రావడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని హోంమంత్రి అనిత విమర్శించారు. 5 ఏళ్లలో జగన్ ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని, దీంతో దుండగులు రెచ్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయితో పాటు బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు, వాటి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై శాసనసభలో పలువురు ప్రశ్నలు సభ్యులు లేవనెత్తారు. వీరికి హోంమంత్రి సమాధానం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గంజాయి కట్టడికి చర్యలు చేపట్టామని అనిత తెలిపారు. ప్రత్యేక టాస్క్ ఫోర్సు, సబ్ కమిటీ ఏర్పాటు చేశామని, దీంతో నేరస్తులను అణిచివేస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు ఇప్పటికే 7 సార్లు సమీక్ష నిర్వహించారని వివరించారు. గత 5 నెలల్లో 25,000 కిలోల గంజాయి పట్టుకున్నట్లు తెలిపారు. దీన్ని సాగు చేసినా, తరలించిన పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. ఆస్తులు సైతం జప్తు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. లాస్ట్ 5 సంవత్సరాలు ఇందాక సభ్యులు మన వాసు గారు మాట్లాడినప్పుడు కనీసం గాంజాయి మీద కానీ, బ్లేడ్ బ్యాచ్, గాంజా బ్యాచ్ గురించి కానీ, బ్లేడ్ బ్యాచ్ గురించి కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా ఒక రివ్యూ తీసుకోకపోవడం, ఒక ఇన్ఫర్మేషన్ కనీసం తెప్పించుకోకపోవడం అధ్యక్ష. దీని పర్యవసానం ఏదంటే 5 సంవత్సరాలు దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఈ రోజు ఇంతవరకు రావడం జరిగింది అధ్యక్ష. దీని నేపథ్యంలో ఈ రోజు ఈ గంజాయిని ఇమీడియట్ గా మనం అరికట్టాలి అనుకునేటప్పుడు చాలా ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష. సిస్టమ్ ని కూడా మనం మళ్ళా రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఇంతకు ముందు గాంజాయికి సంబంధించి పైనుంచి ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే సిచ్యువేషన్ లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని నేను వైజాగ్ సిపి గారిని ఒకసారి నేను హోమ్ మినిస్టర్ అయిన వెంటనే మాట్లాడితే కేవలం 2 సీసీ కెమెరాలు ఉన్నాయి, చెక్ పోస్టులు ఉన్నాయి, దాని దగ్గర 2 సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. అంటే చెక్ పోస్టులు కూడా పెట్టుకోలేని పరిస్థితులు అయిపోయింది. ఈ రోజు మళ్ళా తిరిగి గాంజా నిర్మూలనకి పర్టికులర్ గా ఎక్కడెక్కడైతే ఏరియాస్ నుంచి అయితే మనకి ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో ఆ ట్రాన్స్పోర్ట్ అన్ని ఏరియాలలోని కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నాం. చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఏ గాంజా తీసుకునే వ్యక్తి కూడా ఎక్కడ కూడా తప్పించుకోకూడదనే ఉద్దేశంతోనే సర్వేలెన్స్ కింద సీసీ కెమెరాలు ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నాం అధ్యక్ష. దీని నేపథ్యంలోనే మనం అర్థం చేసుకుంటే అధ్యక్ష, ఈ 5 నెలల కాలంలో మనం వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన 5 నెలల కాలంలోనే సుమారుగా 25,000 కేజీల గాంజాని ఈ రోజు పట్టుకొని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే పరిస్థితి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుని స్వాధీనం చేసుకునే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. దగ్గర 916 మందిని కూడా ఈ రోజు మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే 916 మంది మీద ఆల్రెడీ కేసులు నమోదైన వాళ్ళందరూ కూడా వెళ్ళారు అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు కూడా జైలుకి సంబంధించిన విషయం కూడా చెప్తున్నారు అధ్యక్ష. ఇంతకు ముందు ఏం జరిగిందన్న దాని గురించి ఈ రోజు నేను చెప్పక్కర్లేదు, మీరు చెప్పక్కర్లేదు, ప్రపంచం అంతా కూడా తెలుసు. కానీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత మా నిఘా యంత్రాలు ఎంత క్లియర్ గా పనిచేస్తున్నాయంటే ఎప్పుడు నుంచి జరుగుతుందో అర్థం కాదు. రాజమండ్రిలోని ఒక ఫార్మసిస్ట్ ఒక జైల్లో ఉన్న వ్యక్తికి గాంజా తీసుకెళ్లే పరిస్థితి నిన్న మొన్న కనిపిస్తే ఇమీడియట్ గా దాన్ని మా నిఘా యంత్రాలన్నీ కూడా పట్టుకొని అతన్ని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించిన పరిస్థితి.
మీరు అన్నట్టుగానే ఎక్కువ ఏజెన్సీ ఏరియాలోని చిన్న పిల్లలు దీనికి ఎడిక్ట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. ఎడిక్ట్ అవ్వడమే కాదు అధ్యక్ష, వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని బేస్ చేసుకుని వాళ్ళని పావుల కింద వాడుకునే పరిస్థితి ఉంది. కాబట్టి గాంజా బ్యాచ్ల్లోని గాంజాలు సరఫరా చేసేవారు కానీ గాంజా తీసుకునే వాళ్ళకి కూడా అధ్యక్ష ఈ రోజు ఏదో తీసుకొచ్చాము జైల్లో పెట్టేశాము. 3 నెలల్లో విశాఖకు టీసీఎస్ వస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేల ప్రశ్నలకి ఆయన సమాధానం ఇచ్చారు. 5 సంవత్సరాల్లో 5 లక్షల ఐటీ ఉద్యోగాలే మా లక్ష్యమని చెప్పారు. టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 మధ్యలో సుమారు 150 కంపెనీలు 50,000 మందికి ఉద్యోగాలు కల్పించాయి. ఈ పరిశ్రమల్ని ఆనాడు చొరవతో తీసుకువచ్చామని చెప్పారు. అనేక సదస్సులు ఏర్పాటు చేసి విశాఖపై దృష్టి సారించామని అన్నారు. ముందు చూపుతో ఆనాడు డేటా సెంటర్ పాలసీ తీసుకువచ్చి ఆదాని సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. భూములు కేటాయించి శంకుస్థాపనలు చేశాం, కానీ అది ఆగిపోయింది. 2019 నుంచి 24 మధ్య ఒక కాంక్లేవ్ కూడా జరగలేదు, ఒక్క పరిశ్రమ కూడా రాలేదని తెలిపారు. నేను సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఇంకేం చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళతో సుదీర్ఘంగా చర్చిస్తాం జరిగింది అధ్యక్ష. ఇప్పుడే పెద్దలు గంటా శ్రీనివాసరావు గారు చెప్పినట్లు టీసీఎస్ ఆల్రెడీ కమిట్ అయింది. టీసీఎస్ అనేది వస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. విష్ణు కుమార్ రాజు గారు ఎప్పటికల్లా వస్తుందని అడిగినట్టున్నారు. 3 నెలలు టైం ఇవ్వండి తప్పనిసరిగా, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ కి చిన్న ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. 3 నెలల్లో తప్పనిసరిగా టీసీఎస్ విశాఖపట్నంలో ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా ముందు చూపుతో వాళ్ళని నేను చంద్ర సార్ని కోరాను, మీరు క్యాంపస్ ఏర్పాటు చేయాలి విశాఖపట్నంలో అంటే ఆయన ఒప్పుకున్నారు. దానికి ఆల్రెడీ భూములు కూడా మేము ఎత్తుకుతున్నాం. దానిపైన కూడా నేను చాలా క్లియర్ గా 2-3 చెప్పిన తర్వాత దాన్ని కూడా వస్తాను అధ్యక్ష. పెద్దలు వంశీకృష్ణ గారు అడిగినట్లు అధ్యక్ష, ఇక్కడ ఎకో సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలి. దాంట్లో భాగంగా నేను కూడా ఐటీ కంపెనీలందరితో మాట్లాడినప్పుడు ఇన్ఫోసిస్ తో కూడా మాట్లాడాను. వాళ్ళని కూడా ఒక క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళని కోరాను. వాళ్ళు కూడా ఆల్రెడీ భూములు ఎత్తుకుతాం జరుగుతుంది అధ్యక్ష. ఏదో ఒక బిల్డింగ్ 500-600 కాదు, క్యాంపస్ అనేది అవసరం ఉంది. దానికి వాళ్ళకి భూములు కూడా ఇప్పుడు ఎత్తుకుతాం జరిగింది, మొదలుపెట్టాం అధ్యక్ష. నేను అనుకుంటా మాక్సిమం ఒక 6 months లో కొబ్బరికాయ కొట్టచ్చు నేను ఆశిస్తున్నాను. దానికి నేను చాలా కష్టపడుతున్నా. మీరు 20,000 ఉద్యోగాలు అడిగారు అధ్యక్ష. 5 సంవత్సరాలు 20,000 ఉద్యోగాలు నా టార్గెట్ కానే కాదు. పెద్దలు అన్నట్టు 5 లక్షల ఉద్యోగాలు ఒక ఐటీ రంగంలో ఆంధ్ర రాష్ట్రంలో క్రియేట్ చేయాలని టార్గెట్ గా నేను పనిచేస్తున్నాను అధ్యక్ష. మన యుఎస్ కూడా వెళ్ళాను, అనేక డేటా సెంటర్ సంస్థలతో కూడా నేను కలుస్తాను జరిగింది అధ్యక్ష. ఒకసారి చూస్తే 2019 నుంచి 24 వరకు గత ప్రభుత్వం దీనిపైన ఎలాంటి ఫోకస్ పెట్టక డేటా సెంటర్ ఎకో సిస్టమ్ అటుపక్క ముంబైలో, ఇంకో పక్కన తమిళనాడులో, అదేవిధంగా తెలంగాణలో వస్తాం జరిగింది అధ్యక్ష. అదే గాని మనం గాని ఆనాడు తీసుకొచ్చిన పాలసీ ముందలు తీసుకెళ్ళి ఉంటే విశాఖపట్నం డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయ్యేది అధ్యక్ష. మనం చూస్తే డేటా సెంటర్స్ లో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం $300 బిలియన్ $300 బిలియన్ ఖర్చు పెట్టిపోతున్నారు అధ్యక్ష ప్రతి సంవత్సరం. నా లక్ష్యం $100 బిలియన్ భారతదేశానికి రావాలి, దాంట్లో ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్రానికి రావాలనేది నా లక్ష్యం అధ్యక్ష. దాంట్లో నేను అందరినీ కలిసాను అధ్యక్ష. అంటే కొన్ని కంపెనీ పేర్లు నేను వెల్లడించలేను, ఎందుకంటే ఎన్డీఏ నేను వాళ్ళతో సైన్ చేశాను కనుక. వాళ్ళతో చర్చించినప్పుడు 2-3 రిక్వెస్ట్ ఉన్నాయి, ఎస్పెషల్లీ డేటా సెక్యూరిటీ, అదేవిధంగా టాక్సేషన్, డేటా ఎంబసీస్ విషయంలో. విష్ణు కుమార్ రాజు గారు బీజేపీ నుంచి కూడా ఉన్నారు కనుక ఇక్కడ నేను ఆల్రెడీ ఢిల్లీలో ఉన్న పెద్దలతో నేను చర్చిస్తున్నాను సార్. చెత్త పన్ను రద్దు బిల్లుకి ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. చెత్త పన్ను తొలగిస్తామని తాము ఎన్నికల్లో హామీ ఇచ్చామని, ఆ మేరకు ఇప్పుడు మాట నిలబెట్టుకుంటున్నామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో చెత్తపై పన్ను విధించిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు చేస్తామని కూటమి ఎన్నికల వేళ ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో నేడు చెత్త పన్ను రద్దు బిల్లుని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకి శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. గత ప్రభుత్వం చెత్త సేకరణకి పన్ను విధించిందని అన్నారు. రాష్ట్రంలోని 40 మున్సిపాలిటీల పరిధిలో పన్ను వసూలు చేసిందని తెలిపారు. చెత్త సేకరణకి నెలకి 51,641 నుంచి 62,964 వరకు చెల్లించాలని ఆరోపించారు. ఈ కింద సవరణ చేసింది అధ్యక్ష. 1955 ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ లో సెక్షన్ 491 1965 ఏపీ మున్సిపల్ యాక్ట్ లో సెక్షన్ 170B ద్వారా చెత్త పన్ను వేసేందుకు సవరణ చేసింది అధ్యక్ష. అయితే గత ప్రభుత్వంలో కొన్ని జిల్లాల్లో మహిళలు ధర్నా చేశారు అధ్యక్ష. చెత్త పన్ను తీసేయాలని ప్రజలు కోరితే వైసీపీ నాయకుల మంత్రులు హేళన చేశారని. కొన్ని మున్సిపాలిటీలో షాపింగ్ కాంప్లెక్స్ తీసుకుపోయి ట్రాక్టర్లో చెత్త వేశారు అధ్యక్ష. కొన్ని చోట్ల చెత్త పన్ను కట్టలేదని తాగునీరు ఆపేశారు.
ప్రతి శనివారం వాలంటీర్లు స్పెషల్గా ఈ చెత్త పన్ను కట్టాలని డ్రైవ్ పెట్టారు. ఇలా గత ప్రభుత్వం ప్రజల యొక్క అభిప్రాయం అవేమి తెలుసుకోకుండా ఇవన్నీ రుద్దటం వల్ల జరిగింది. అయితే మా నాయకుడు ఎలక్షన్లప్పుడు చాలా క్లియర్గా చెప్పారు, ప్రభుత్వం రాగానే వెంటనే ఈ చెత్త పన్నును క్యాన్సిల్ చేస్తామని. ఇది మంత్రిమండలి 16/10/2024 ఈ యొక్క చెత్త పన్ను తీసేదానికి తీర్మానం చేసింది అధ్యక్ష. ఈరోజు ఈ సభ యొక్క అనుమతి కొరకు ఈ సవరణ పెట్టడం జరిగింది అధ్యక్ష. మిస్టర్ గారు, గత ముఖ్యమంత్రులకు ఎవరికైనా చెత్త మీద పన్ను వేయాలని ఆలోచన వచ్చిందండి? నాకు తెలిసి ఇంతవరకు ఎప్పుడు రాలేదు అధ్యక్ష. మరి ఇతనికి ఎందుకు వచ్చిందంటారు? చెత్త ప్రభుత్వం, చెత్త మంత్రి, చెత్త సీఎం. ఇప్పుడు నేను చెప్పకూడదు. ఇప్పుడు ఎందుకు ఇవ్వండి? ఏపీలో వైద్య కళాశాలల ఏర్పాటుపై మండలిలో మాటల యుద్ధం నెలకొంది. మండలిలో వైసీపీ నేతలపై మంత్రి సత్యకుమార్ విమర్శలు చేశారు. 100 ఎలకలు తిన్న పిల్లి హజ్ యాత్రకు వెళ్లినట్లు ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైద్య కళాశాలల ఏర్పాటు అంశంపై శాసన మండలిలో కూటమి ప్రభుత్వం వైసీపీ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నెలకొంది. 100 ఎలకలు తిన్న పిల్లి హజ్ యాత్రకు వెళ్లినట్లుగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. అయితే మంత్రి హజ్ యాత్రను ప్రస్తావించడం పట్ల వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సత్యకుమార్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేసింది. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ తాము హజ్ యాత్రను ఎక్కడ అగౌరవపరచలేదని స్పష్టం చేశారు. హజ్ యాత్ర గౌరవం పెంచేలాగానే మంత్రి మాట్లాడారని వివరణ ఇచ్చారు. సత్యకుమార్ అన్న దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. తన వ్యాఖ్యల పట్ల మండలిలో రగడ నెలకొనటం పట్ల మంత్రి సత్యకుమార్ స్పందించారు. తన వ్యాఖ్యల్లో తప్పు ఉందని భావిస్తే వెనక్కి తీసుకుంటానని ఈ సందర్భంగా వెల్లడించారు. విద్యార్థులకి వాళ్ళ పాఠాలు చెప్పడానికి గదులు లేవు అధ్యక్ష. షెడ్లేసి పాఠాలు చెప్పాల్సిన దౌర్భాగ్య పరిస్థితి అధ్యక్ష. బోధన సిబ్బంది 50%. అదేమన్నా ఆర్ట్స్ గ్రూప్ అధ్యక్ష. మెడికల్ కళాశాల అంటే వీళ్ళకి తెలుసా అధ్యక్ష? మెడికల్ విద్య అంటే వీళ్ళకి తెలుసా? అనాటమీ అంటే వీళ్ళకి తెలుసా? ల్యాబొరేటరీ లేకుండా, ఎక్విప్మెంట్ లేకుండా, బోధనా సిబ్బంది లేకుండా ఎలా ప్రారంభించారనేది పెద్ద ఆశ్చర్యం అధ్యక్ష. ఇవాళ నేను చెప్తున్నాను, పులివెందుల్లో 47.5% బోధనా సిబ్బంది లేదు. ఈ ప్రభుత్వంలో మేము వచ్చిన తర్వాత మేము వస్తూనే నోటిఫికేషన్ ఇచ్చాము. 320 ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ పులివెందులు వెళ్ళడానికి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడం లేదంటే చెప్పండి అధ్యక్ష. కళాశాల లేకుండా, కాలేజ్ లేకుండా, హాస్టల్ లేకుండా పిల్లల్ని ఎలా చదివించాలి అధ్యక్ష? పోనీ పులివెందులు ఏమన్నా హైదరాబాద్ పట్టణం అధ్యక్ష? లాడ్జీలు ఉన్నాయా? లాడ్జీలో పెట్టి చదివించాలా ఏంది? సమాధానం చెప్పాలి అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గురించి అడిగారు అధ్యక్ష. 400 కోట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన నిధుల్ని దారి మళ్లిస్తే మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దాని మళ్ళీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి వెనక్కి తీసుకోవడం జరిగింది అధ్యక్ష. 189 కోట్లు సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్ కింద ఇచ్చిన నిధుల్ని అధ్యక్ష, స్పెషల్ అసిస్టెంట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద ఇచ్చిన నిధుల్ని కూడా దారి మళ్లిస్తారు అధ్యక్ష. కేంద్రం సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఇచ్చిన నిధుల్ని దారి మళ్లిస్తే అధ్యక్ష, గడిచిన 5 ఏళ్లలో మాజీ ముఖ్యమంత్రి జగన్ దోచుకున్న సొమ్ముల్ని మొత్తం బయటకు తీస్తామని బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ హెచ్చరించారు. గడిచిన 5 ఏళ్లలో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ నియంతృత్వ పాలన, ఫ్యాక్షనిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ పాలన అని విమర్శించారు. జగన్ వైసీపీ పార్టీపై ఆమె సంచలన విమర్శలు చేశారు. జగన్ పాలనలో అన్ని వ్యవస్థల్లోనూ అవినీతి రాజ్యమేలిందని ఆరోపించారు. పేదల ఇళ్ల కోసం కేటాయించిన నిధుల్ని కూడా దారి మళ్లించేశారని మండిపడ్డారు. పబ్లిసిటీ పిచ్చి పీక్లో ఉన్న జగన్ కేంద్రం ఇచ్చిన పథకాలకి తన స్టిక్కర్లు వేయించుకున్నారని ధ్వజమెత్తారు. మానవతా విలువలను మాట్లాడుతున్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి జల్ జీవన్ మిషన్ నిధులు కానివ్వండి, ఇంటింటికి నీరు మిషన్ కానివ్వండి, కట్టే మరుగుదొడ్లు కానీ, వేసే రోడ్లు కానీ, ఇచ్చే ఇల్లులు కానీ, వీటన్నిటిలో కూడా దారి మళ్లింపు చేసి ప్రజల నష్ట కష్టాలు పెట్టి వారి రక్తాన్ని పీల్చుకొని తిన్నటువంటి వ్యక్తి ఈరోజు మానవతా విలువల గురించి మాట్లాడుతున్నారు. ప్రశ్నించిన వారిని, వేలాది మందిని నిర్దాక్షిణ్యంగా కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టి ఎంతోమంది మరణానికి కూడా కారణమైనటువంటి వ్యక్తి ఈ రోజున మానవతా విలువలు మాట్లాడుతున్నారు.
ఎంత దౌర్భాగ్యం! ఇంతకంటే అసలు దురదృష్టకరమైన మాటలు మనం వినగలుగుతామని అనిపిస్తుంది. మహిళల పైన జీతాలు పెంచండి అని చెప్పని మాట్లాడి అడిగినందుకు మహిళలని ఆశా అంగన్వాడీ మహిళలను ఏ విధంగా ఇదే విజయవాడలో పోలీసులు దౌర్జన్యం చేసి జుట్టు పట్టుకొని లాగి వ్యాన్లలో ఎక్కించిన సంఘటన మనం మర్చిపోలేదు. అటువంటి వ్యక్తి మళ్ళీ మానవతా విలువల గురించి మాట్లాడుతున్నారు. కల్తీ మద్యంతో వందలాది మంది ప్రాణాలను తీసుకున్నాడు. వేలాది మంది మహిళల యొక్క పుస్తలు తెంపినటువంటి వ్యక్తి ఆయన మాట్లాడుతున్నారు మానవతా విలువల గురించి. కార్తీక మాసం సందర్భంగా అవనిగడ్డ ఎస్వీఎల్ విద్యా సంస్థలో గురువారం భగవాన్ శ్రీ షిరిడి సాయిబాబా వారి ప్రత్యేక భక్తి కార్యక్రమం నిర్వహించారు. విద్యా సంస్థల కరెస్పాండెంట్ దుట్ట ఉమామేశ్వరరావు, వెంకట పసుమతి దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. योग सहायक साये पाप विनाशक पुण्य प्रदायक काम गौतम नमोह विनाशक निर्लिप्त निरहंकार पर ब्रह्म साये समाहित ज्योतिर्मय आत्मरूप अम्बुल विनाशिरिडि साजि स्तोत्रम साई करुणा रस सागर संगमम श्री सच्चिदानंद समर्थ गुरु साईनाथ महाराज की जय, हनुमान महाराज की जय. మనం చేస్తున్నా చాలా శ్రద్ధగా వినండి. మనం రకరకాలుగా మన ఏదో ఒక విధంగా మన పద్ధతిలో మనం చేసుకుంటూ ఉంటాం. కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్ పరిధిలో ఉన్న కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆకస్మిక తనిఖీ చేశారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజుతో కలిసి పోలీస్ స్టేషన్ పరిసరాలని, భవనాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ స్టేషన్ కి సంబంధించిన వివిధ రికార్డుల్ని పరిశీలించి కిర్లంపూడి ఎస్ఐ జి సతీష్ కుమార్ కి పలు సూచనలు చేశారు. రొటీన్ విజిట్ భాగంగా ఈరోజు కిర్లంపూడి పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. మాతో పాటు సిఐ, ఎస్ఐ, డిఎస్పీ గారు కూడా ఉన్నారు. రొటీన్ ఈ స్టేషన్లో పోలీస్ స్టేషన్ రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, తర్వాత ఇక్కడ మేము తీసుకున్న ఇనిషియేటివ్స్ ఇలా ఎలా ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయి అన్ని రివ్యూ చేయడం జరిగింది. సో ఆన్ ద సర్ఫేస్ ద ఫంక్షనింగ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ ఈజ్ సాటిస్ఫాక్టరీ. ఇటీవల కాలంలో మన సైబర్ నేరాలు చాలా పెరుగుతున్నాయి కాబట్టి ఆ సైబర్ నేరాల పట్ల అవగాహన ప్రజల్లో పెంచడానికి మనం ఐఎమ్ సైబర్ అవేర్ అని ఒక వినూత్న కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఈ భాగంగా కొన్ని వీడియోలు అంటే అవేర్నెస్ వీడియోస్ క్రియేట్ చేయడం జరిగింది. ఇవన్నీ మనం తీసుకెళ్ళి ప్రజల్లో విలేజ్ విజిట్స్లో మన సిఎల్ఎస్ఐలో అక్కడ డిస్ప్లే చేస్తారు. అదే భాగంగా స్కూల్ కాలేజెస్కి వెళ్ళి ఆ వీడియోస్ డిస్ప్లే చేస్తారు. ఈ వీడియోస్ వల్ల ఈ డిజిటల్ అరెస్ట్ అనే మోసము, లేదా ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసము, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ పేరుతో మోసము, లేదా జాబ్ ఇప్పిస్తాము, డబ్బులు ఇస్తాము అనే పేరుతో మోసము, ఈ వేరే వేరే ఇష్యూస్ పట్ల మనం వీడియో చేసి అందరికీ సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు మహిళా రక్షక్ అనే పేరుతో మహిళలు, గర్ల్ అండ్ విమెన్ గురించి వాళ్ళ సేఫ్టీ కోసము పోక్సో చట్టం గురించి అందరికీ అవగాహన ఇవ్వడానికి ప్రతి స్కూల్, విలేజ్, కాలేజెస్కి వెళ్ళి ఆ చట్టాల గురించి అవగాహన ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ఈవినింగ్ టైం, మార్నింగ్ టైం స్కూల్ కాలేజెస్ దగ్గర యాంటీ ఈవ్ టీజింగ్ స్క్వాడ్స్ లాగా వాళ్ళు తిరుగుతున్నారు. సో ఇలాంటి మన ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయో ఇవన్నీ రివ్యూ చేయడం జరిగింది. తర్వాత మనకి కిర్లంపూడికి హైవే స్ట్రెచ్ కూడా వస్తుంది కాబట్టి హైవేలో యాక్సిడెంట్స్ని ఎలా నియంత్రించాలి అది కూడా మనం డిస్కస్ చేస్తున్నాము. ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవింగ్, తర్వాత ఓపెన్ డ్రింకింగ్ కేసు కడుతున్నాము. సో క్రైమ్ జరిగిన తర్వాత ఏమి యాక్షన్ తీసుకుంటాము అది ఒక భాగం అయితే, క్రైమ్ జరగకుండా మనం ఎలా ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలి అనేది మనం డిస్కషన్ చేసి ఆ దిశగా ముందుకెళ్తా ఉన్నాం. థ్యాంక్ యూ. పేద రోగులకి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక కృషి చేస్తామని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్పీ తెలిపారు. ఈ మేరకు ఆసుపత్రిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే జీజీహెచ్లో 90కి పైగా సర్జరీలు విజయవంతమయ్యాయని చెప్పారు. వైద్యులు, సిబ్బంది సమిష్టి కృషితో పేదలకు నిరంతరం వైద్య సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం మేరకు పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించి అందరి మన్ననలు పొందుతామని పేర్కొన్నారు. ఇవాళ నిజంగా జీజీహెచ్ చరిత్రలో శుభదినం. నేను సూపరింటెండెంట్గా ఈ జీజీహెచ్లో
21 రోజులైంది వాళ్ళకి. ఈ 21 రోజులో మా కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్స్ 7 కేసులు బైపాస్ సర్జరీలు చేశారు. నిజంగా అయితే ఒక రికార్డు. అయితే నేను వచ్చిన తర్వాత మన మీడియా మిత్రులను ప్రత్యేకంగా కలవలేదు. అయితే ఈ సందర్భం నేనేమనుకుంటున్నానంటే అవర్ డీడ్స్ షుడ్ స్పీక్. మనం చేసే పనులే మన గురించి చెప్పాలి అనే ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒక మంచి కార్యక్రమం చేస్తూ మిమ్మల్ని అందరూ కలవాలనుకున్నాను. ఆ శుభదినం ఇవాళ వచ్చింది. ఇవాళ ఒక 3 బైపాస్ సర్జరీ చేసిన వాళ్ళు డిశ్చార్జ్ అవుతున్నారు. కాబట్టి మన సిటీయూఎస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక గొప్ప ఇన్ని సర్జరీస్ అద్భుతంగా చేస్తున్నారంటే మనం వాళ్ళందరూ చాలా అభినందనీయులు అని చెప్పి అభినందన సభ ఏర్పాటు చేశాము. ఈ 3 పేషెంట్స్ని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాం. వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళబోతున్నారు. ఈ టీం ఎవరెవరంటే కుప్పస్వామి గారు, హరికృష్ణ గారు, యోగి గారు, ప్రమోద గారు, వీళ్ళు ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఆ సిటీయూఎస్ డిపార్ట్మెంట్లో ఎవరు వచ్చినా సరే మనకి యాంజియోగ్రామ్ చేయటము, ట్రిపుల్ వెసల్ డిసీజో లేదా మనం యాంజియోప్లాస్టీ చేయలేము అన్న పరిస్థితుల్లో వాళ్ళకి బైపాస్ చేసి వాళ్ళకి ప్రాణదానం చేస్తున్న గొప్ప వైద్య నారాయణులు వీరందరికీ కూడా జీజీహెచ్ తరఫున, జీజీహెచ్ స్టాఫ్ తరఫున, మన గవర్నమెంట్ తరఫున, మన హెల్త్ మినిస్టరు సత్యకుమార్ యాదవ్ గారి తరఫున అందరి తరఫున కూడా వాళ్ళకి శుభాభినందనలు తెలియజేస్తూ వారి మాటల్లో వారు ఈ గొప్పని ఈ గ్రేట్ అచీవ్మెంట్ ఎలా చేశారో ఒకసారి కనుక్కుందాము. కుప్పస్వామి గారు ముందు మాట్లాడతారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఏకసభ్య కమిషనర్ ఏర్పాటు చేసినందుకు సీఎం చంద్రబాబుకి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు గుంటూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కమిషన్ నివేదిక 2 నెలల్లో రిపోర్టు ఇవ్వాలని నియమించారు. అయితే ఈ రిపోర్టు 1 నెల రోజుల్లో పూర్తి చేయాలని చెప్పారు. సీఎం చంద్రబాబుకి కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రాకి విన్నవించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా వర్గీకరణ అమల్లో త్వరగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇందుకు కమిషన్ నివేదిక త్వరలో ఇచ్చి వర్గీకరణ అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు మందకృష్ణ తెలిపారు. అదే రోజు కమిషన్ నివేదికను ఆమోదిస్తున్నట్టుగా హర్యానా కేబినెట్ నిర్ణయం కూడా తీసుకున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కమిషన్ కనీసం 1 నెల రోజుల గడువులోపు ఎస్సీ వర్గీకరణ మీద అధ్యయనాన్ని పూర్తి చేసి తదుపరి నివేదిక త్వరగా ఇవ్వగలిగితే రాష్ట్రంలో ఉండబడే లక్షలాది మంది నిరుద్యోగులకు వాళ్ళ ఆశలకు న్యాయం చేసినట్టు అవుతుంది. ఒక మాదిగ ఉపకులాల బిడ్డల నిరుద్యోగులకే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండబడే అన్ని వర్గాల బిడ్డలు, అన్ని వర్గాలకు సంబంధించిన నిరుద్యోగులు త్వరగా నోటిఫికేషన్లు రావాలని, త్వరగా మాకు ఉద్యోగ అవకాశాలు దక్కాలని చెప్పి లక్షలాది మంది నిరుద్యోగులు కూడా తదుపరి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. అది మాదిగ నిరుద్యోగుల మీద పెద్ద మనసుతో తీసుకున్న నిర్ణయం. అది ఎస్సీ వర్గీకరణ పూర్తి అయ్యేంత వరకు, ఎస్సీ వర్గీకరణ మీద వేసిన కమిషన్ రిపోర్ట్ ఇచ్చేంత వరకు, వర్గీకరణ మీద ముందుకెళ్లేంత వరకు ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వమని చెప్పి అటు ముఖ్యమంత్రి గారు, గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు. సలాం నమస్తే గుంటూరు సొసైటీ ఆధ్వర్యంలో గుంటూరు గాడ్ టాలెంట్ షో జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్లను నిర్వాహకులు డాక్టర్ షమా సుల్తానా, కరీం, మస్తాన్, సారిక తదితరులు గురువారం విడుదల చేశారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఆడిషన్స్ జరుగుతాయని చెప్పారు. 8వ తేదీన సెమీఫైనల్స్, 22వ తేదీన ఫైనల్స్ జరుగుతాయని తెలిపారు. సింగింగ్, డాన్స్, స్టాండప్ కామెడీ, మ్యాజిక్ షో, పెయింటింగ్, ఆర్ట్స్ వంటి విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. డిసెంబర్ 1 అండ్ డిసెంబర్ 8 ఆడిషన్స్ జరుగుతాయి. ప్రతి స్కూల్స్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్, నార్మల్ పీపుల్ ఎలాంటి వాళ్ళైనా తమ టాలెంట్స్, స్కిల్ ఉంది అనుకుంటే వాళ్ళు రాగలరు. వాళ్ళు ఈ కాంపిటీషన్లో కంపల్సరీగా పార్టిసిపేట్ చేసి వాళ్ళ స్కిల్ చూపించుకోగలరు. ఈ టాలెంట్ అర్థమైద్దా లేదా, ఆ టాలెంట్ అర్థమైద్దా అని కాదు, కొన్ని కేటగిరీస్ పెట్టాము, అది కూడా చెప్తాను. డిసెంబర్ 1 అండ్ డిసెంబర్ 8 ఆడిషన్స్ జరుగుతాయి. డిసెంబర్ 15th వచ్చేసి సెమీఫైనల్స్ జరుగుతాయి.
డిసెంబర్ 1, డిసెంబర్ 8 ఎవరైతే పార్టిసిపేట్ చేసి మేము సెలెక్ట్ చేస్తామో జడ్జెస్ ద్వారా వాళ్ళు 15కి సెమీఫైనల్స్కి వెళ్తారు. తద్వారా మాకు సెమీఫైనల్స్ అయిన తర్వాత ఫినాలే డిసెంబర్ 22 సండే ఆదివారం నాడు జరుగుద్ది. వెన్యూ వచ్చేసి కన్వెన్షన్ హాల్, పొన్నూరు రోడ్లో ఉండిద్దండి, ఆంధ్ర ముస్లిం కాలేజ్కి దగ్గరలోనే గుంటూరులో. సో ఇక్కడ మేము ఈ వెన్యూలో 4 ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడే జరగబోతున్నాయి ప్రతి ఆదివారం డిసెంబర్ 1, 8, 15 and 22. సో ఎవరైతే అనుకుంటున్నారో తమ టాలెంట్స్ని చూపించుకోవాలి, తమ పిల్లల టాలెంట్స్ని చూపించుకోవాలి అనుకొని ఈ వేదిక వాళ్ళకి కంపల్సరీగా ముందడుగుగా ఉంటుంది, చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంకా జడ్జెస్ వాళ్ళని ఒక క్రైటీరియా మీద సెలెక్ట్ చేస్తారు. వాళ్ళలో ఒక క్రియేటివిటీ అని ఉండాలి అండ్ ఒరిజినాలిటీ అని ఉండాలి అండ్ వాళ్ళు కంపల్సరీగా ఒక సరికొత్త విధంగా టెక్నికల్ స్కిల్ అనేది వాళ్ళు చూపించుకోగలగాలి. ఓవరాల్గా ఇంపాక్ట్ ఎలా ఉంది అని చూస్తారు. ఈ 4 క్రైటీరియా మీద వాళ్ళకి జడ్జెస్ సెలెక్ట్ చేస్తారండి. సో కంపల్సరీగా వాళ్ళు ఎలాంటి మొహమాటం లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ టాలెంట్ అని ఉంటే వాళ్ళకి సరికొత్త విధంగా ప్రాక్టీస్ చేసుకొని మా ముందు ప్రదర్శించి వేదిక మీద జడ్జెస్ వాళ్ళని సెలెక్ట్ చేస్తే ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. రాష్ట్రంలో మరొకసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా తెలిపారు. రైతులు తక్షణమే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పలు జిల్లాల్లో వరి కోతల సీజన్ ప్రారంభం కావడంతో ప్రత్యేకించి వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుండగా ఈ ప్రభావంతో ఈ నెల 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న అంచనాలు ఉన్నాయని సిసోడియా తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గత ప్రభుత్వం రాయలసీమకు చీమంత మేలు కూడా చేయలేదని సీఎం చంద్రబాబు విమర్శ. శాసనసభలో సీఎం చంద్రబాబు ప్రసంగం, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వెల్లడి. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని హోంమంత్రి అనిత విమర్శ. శాసనసభలో హోంమంత్రి అనిత ప్రసంగం, 5 ఏళ్లలో జగన్ ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని, దీంతో దుండగులు రెచ్చిపోయారని ఆగ్రహం. 3 నెలల్లో విశాఖకు టీసీఎస్ వస్తుందని మంత్రి నారా లోకేష్ వెల్లడి. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేల ప్రశ్నలకి సమాధానమిచ్చిన లోకేష్ 5 సంవత్సరాల్లో 5 లక్షల ఐటీ ఉద్యోగాలే మా లక్ష్యమని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.